ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎం శ్రీ కార్యక్రమం కింద ఎంపిక కాబడిన పాఠశాలలు సద్వినియోగం చేసుకుని బలోపేతం కావాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన నాణ్యతగా, పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా పీఎం శ్రీ పాఠశాలలు ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్తో కలిసి ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక చేయబడిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, ఉప విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక చేయబడిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాణ్యమైన విద్యకు సంబంధించి బలోపేతం చేసే దిశగా భారత ప్రభుత్వం సహకారం అందిస్తోందని, ఆ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని పిల్లలకు మంచి విద్యను నాణ్యతగా, మౌలిక వసతులతో లైబ్రరీ, లాబొరేటరీ వంటి ఏర్పాట్లతో అందించే దిశగా మన జిల్లాలో ఎంపికైన 40 పాఠశాలలు బెస్ట్ ప్రాక్టీసెస్ అవలంబించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలోని సదరు 40 పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన, వినూత్న బోధనా పద్ధతులతో, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, క్రీడల నిర్వహణతో, మౌలిక సదుపాయాల మెరుగుదలతో, కెమిస్ట్రీ ప్రయోగశాలలు తదితర ఏర్పాటుతో విద్యార్థులకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో వారికి నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి అవార్డు కోసం కాకుండా విద్యా బోధనలో ఒక కొత్త ఒరవడితో విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేలా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం 66% నిధులు, అలాగే 34% రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం 2021-22 యూడేస్ డేటా ఆధారంగా ఎంపిక చేయబడిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈ కార్యక్రమం కింద ఎంపిక కాబడిన పాఠశాలలను మౌలిక వసతుల కల్పన, విద్యా బోధన సామగ్రి తదితర అంశాలకు సహాయం అందిస్తూ 2022-23 సంవత్సరం నుండి 2026-27 సంవత్సరం వరకు 5 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు అమల్లో ఉంటుందని, మన జిల్లాలో మొదటి దశ కింద 23 పాఠశాలలు, రెండవ దశ కింద 17 పాఠశాలలు ఎంపిక కాబడ్డాయని, వీటిని జాతీయ విద్యా విధానం 2020 మార్గదర్శకాల మేరకు ఉత్తమ పాఠశాలలుగా, బాధ్యతాయుత బాలబాలికలు, విద్యార్థులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ఇంక్లూజివ్ విద్య అందించేలా ఈ కార్యక్రమం తీర్చిదిద్దడం ముఖ్య ఉద్దేశమని, ఆ దిశలోనే జిల్లాలోని 40 పాఠశాలలు పనితీరు ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో ఆట స్థలాల ఏర్పాటు, రసాయన శాస్త్ర ప్రయోగశాలల ఏర్పాటు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగం, అవలంబిస్తున్న బోధనా విధానం, బాలిక విద్య మరియు వారు పాఠశాలలో డ్రాపౌట్స్ కాకుండా తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై సమీక్షించి కలెక్టర్ పలు సూచనలిచ్చారు. బాధ్యతలను, విధులను అంకితభావంతో నిర్వర్తిస్తుంటే వాటంతటా అవే మనకు గుర్తింపు తెచ్చిపెడతాయని తెలిపారు. పాఠశాలలో బెస్ట్ ప్రాక్టీస్లను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని, విద్యార్థుల్లో స్కౌట్స్, ఎన్సీసీ వంటి భావజాలం అలవర్చాలని, నాయకత్వ లక్షణాలు పెంపొందేలా స్టూడెంట్స్ క్లబ్స్, ఎకో క్లబ్స్ వంటివి ఏర్పాటు పాఠశాలలో చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ వివరిస్తూ మొదటి దశ కింద 9 సెకండరీ విద్యాలయాల్లో, 14 సీనియర్ సెకండరీ విద్యాలయాల్లో కలిపి మొత్తం 23 పాఠశాలల్లో 10 కెమిస్ట్రీ ల్యాబ్లకు ఒక్కొక్కటి 15.58 లక్షల నిధులతో పనులు పురోగతిలో ఉన్నాయని, 21 పాఠశాలలకు క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ఒక్కొక్క పాఠశాలకు 5 లక్షల నిధులతో పనులు పురోగతిలో ఉన్నాయని, వొకేషనల్ ఎడ్యుకేషన్ను పాఠశాలల్లో అందిస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ఎన్సీపీ, స్కౌట్స్ నిబంధనల మేరకు ఏర్పాటుకు చర్యలు, గణితం, భౌతిక శాస్త్రం, బయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిషత్ హైస్కూల్ రేణిగుంటలో వారు అమలు చేస్తున్న వినూత్న బోధనా పద్ధతులు, చేపడుతున్న కార్యక్రమాలు హెచ్ఎం వివరించారు. అలాగే వారి పాఠశాలలకు సంబంధించిన కార్యక్రమాలను సోషల్ మీడియాలో బెస్ట్ ప్రాక్టీస్ విధానాలు అప్లోడ్ చేయడం జరుగుతోందని తెలిపారు. అలాగే చిల్లకూరు తదితర పాఠశాలల హెచ్ఎంలు వివరించారు. అనంతరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా జిల్లా పరిషత్ హైస్కూల్ ఊరందూరు శ్రీకాళహస్తికి చెందిన సోషల్ స్టడీస్ టీచర్ కోనాటి సురేష్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు పొందిన గ్రహీతకు జిల్లా యంత్రాంగం నుండి కలెక్టర్ సన్మానించారు. అలాగే ప్రేరణ కార్యక్రమం కింద జిల్లా పరిషత్ హైస్కూల్ సంతవేలూరు వరదయ్యపాలెం ఉపాధ్యాయురాలు ఎన్వి లత, ఝాన్సీ విద్యార్థిని, బిఎన్ కంట్రీకి చెందిన కిషోర్ నాయక్, ప్రధానమంత్రి మోదీ చదివిన పాఠశాలల కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని, అలాగే పీఎం శ్రీ పాఠశాల తొండమనాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి చంద్రకుమారి ఉపాధ్యాయురాలు, జీవి శేషిరెడ్డి విద్యార్థి వారిని ఆగస్టు 15న ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించబడి పాల్గొన్న నేపథ్యంలో వీరికి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి మరియు నోడల్ అధికారి పీఎం శ్రీ శివశంకర్, డిప్యూటీ విద్యాధికారులు శాంతి, ప్రభాకర్ రెడ్డి, బాలాజీ, ఎస్ఎస్ఏ సెక్టోరల్ అధికారులు, ఈఈ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డు అందుకోవడం అనేది అంటే ఎంతకు ఉన్నటువంటి కళ. సో దానికి ఎంతో కష్టపడితే కానీ గుర్తింపు అనేది రాదు. కష్టపడడం ఒకటి, అండ్ దెన్ కేవలం అవార్డు కోసం అనేది
అవుట్ ఆఫ్ 2 టీచర్స్ ఫ్రమ్ ద స్టేట్ ఇద్దరిలో ఒకళ్ళు మన డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళడం నిజంగా అవుట్ ఆఫ్ మోర్ దెన్ ఎంతమంది ఉంటారు మన టీచర్స్ దగ్గర నుండి 1,60,000 మంది దాకా గ్రేట్ చాలా సో సురేష్ గారిని ఇన్వెస్ట్ దగ్గరలో అయిన తర్వాత టు ఫెలిసిటేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్